వినాయక చవితి నిర్ణయం. ఇక్కడ కొన్ని పండగల మీద ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకోవాలనే కోరికతో చాలామంది అడిగిన కారణంగా ఇంకా కొన్ని పండుగల లిస్టు వచ్చింది. చాలామంది ఫోన్లు చేసి అడిగారు. ఉగాది, రామనవమి, ఇలాగా కార్తీక పౌర్ణమి నాడు రాత్రిపూట చేసే వ్రతాలు ఏంటి, పగలు చేసే వ్రతాలు ఏమిటి, పగటికి సమయాన్ని ఎట్లా తీసుకో, ఇట్లా కొన్ని అడిగారు. వీటన్నిటి కూడా ఇక్కడ నిర్ణయం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే వైదిక సాంప్రదాయంలో వైదిక కర్మకాండాలు చేయించే వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్ర విషయాల మీద అవగాహన ఉంటేనే సమాజంలో గౌరవంగా అందరికీ కూడా మంచి చెడు నిర్ణయం చేసి చెప్పే అవకాశం వస్తుంది. ఈ పంచాంగంలో ఒకవేళ తప్పు రాసినప్పటికీ కూడా ఈ కారణాలను ఈ పంచాంగం తప్పు రాశాడు లేదా ఈ పంచాంగం రాసింది కరెక్టు అని మీరు నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి మీ మీద ఉంటుంది. సందిగ్ధం వచ్చినప్పుడు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు, వైదికంగా ఉన్నటువంటి పండితుల దగ్గరికే. వీళ్ళు నోటికి ఏదొస్తే చెప్తే సమాజం భ్రష్టు పట్టే అవకాశం వస్తుంది, దారి తప్పే అవకాశం. కాబట్టి మీరు కొంత సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి ఇక్కడ టీవీలో పాఠాలు చెప్పడం జరుగుతుంది. పూర్వం సుమారుగా 2015-2019 మధ్యలో అర్చికా ట్రైనింగ్ సెంటర్లో మనకి ఇక్కడ సీతానగరం ఎదుర్కొన్న సీతా ఆఫీస్లో చాలాసార్లు ఈ అర్చకులందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు. ఆ ట్రైనింగ్ క్లాసెస్లో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి పంచాంగాలు చూడడం ఏమిటి, అలాగే పండుగలు ముహూర్తాలు ఎట్లా నిర్ణయం చేసుకోవాలి, ఏకాదశులు, మహాశివరాత్రులు, ఇవన్నీ కూడా అర్చకులకి వైదికం చేయించే వాళ్ళకి తెలియాలని చెప్పి ఉద్దేశంతో అర్చికా ట్రైనింగ్ సెంటర్లో క్లాసులు పెట్టినప్పుడు బుట్టేవారు నా పేరుని సజెస్ట్ చేస్తే అక్కడ నన్ను అందులో ట్యూటర్గా వేశారు. రాజగోపాల్ చక్రవర్తి గారు వీళ్ళు అందులో ధార్మిక పరిషత్ తరఫున ఉండేవాళ్ళు. అక్కడ నన్ను క్లాసులు కండక్ట్ చేయమంటే నేను వెళ్ళి సుమారుగా 40 సార్లు పైన వెళ్ళాను. నేను చాలాసార్లు నాకు ఆఫర్ ఇవ్వడం, నేను కూడా ఒక గొప్ప సర్వీస్గా భావించి వెళ్ళి చెప్పడం అయింది. నిజంగా చెప్పాక నాకు అర్థమైంది ఏంటంటే ఆ క్లాసులు కండక్ట్ చేయడానికి గల కారణం ఈ గుళ్ళలో అర్చకుల్ని, వైదికంలో తిరుగుతున్న పండితుల్ని అందరూ ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళు విజ్ఞానంతో కనుక మంచి ధాటిగా కనుక మంచి పండితులుగా కనుక ఉంటే అప్పుడు సమాజంలో సబ్జెక్టు డీవియేట్ అవ్వకుండా వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి పండుగల నిర్ణయాల మీద, పంచాంగ వాడకం మీద, ముహూర్తాల మీద ఈ విశ్లేషణతో కూడినటువంటి బుద్ధి వాళ్ళకి ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన చేసి ఈ అర్చికా ట్రైనింగ్ సెంటర్లో క్లాసులు పెట్టారు. భగవద్ అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు, నాకు కూడా అక్కడ అన్ని క్లాసులు చెప్పేటువంటి యోగం కలిగింది. ఆ సందర్భంలో నాకు కూడా అనిపించింది, పండితుడైన వాడికి ప్రతివాడికి కూడా కనీసం ఏదో ఒక గ్రంథంలో విషయాలు, ఆ గ్రంథంతో ఆ ధర్మశాస్త్రం పూర్తవుతుంది. ఇప్పుడు రతనన్నే కల్పవల్లి అనే గ్రంథంలోంచి చెప్తున్నా ఇక్కడ నేను. కాబట్టి వాళ్ళ అందరూ సరళంగా అర్థం చేసుకునే భాషలో ఉంది కాబట్టి యాక్చువల్లీ మనం వెంటనే దీంతో పాటు ధర్మసింధు, నిర్ణయ సింధు ఇట్లాంటివి కూడా తీసి పక్కన పెట్టుకుని స్టడీ చేసుకోవాలి. ఒక గ్రంథం ధర్మశాస్త్ర రీత్యా అన్వయం చేసుకోవడం అలవాటైతే రెండవది అక్కడికి ఎక్కడ భేదం వచ్చింది అనే విషయాలని మీరు స్పష్టంగా మీరు ఒక మంచి సబ్జెక్ట్ని డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి వీలుగా ఈ గ్రంథం తోడ్పాటైపోతుంది. ఒక గ్రంథం మీద మీకు పట్టు వచ్చింది కాబట్టి అందుకోసం మీరు కృషి చేయాలి. అందులో భాగంగానే అప్పుడు ముహూర్త శాస్త్రం చదువుకునేవాడు కేవలం ముహూర్త గ్రంథాలతో సరిపోదు. కారణం ఏంటి, సిద్ధాంతి గారికి వెంటనే ఫోన్ చేస్తారు, పంచాంగం రాసిన సిద్ధాంతికి ఫోన్ చేయరు. ఆయన ఫోన్ తీయచ్చు, తీయపోవచ్చు. చాలామంది పంచాంగతుల యొక్క ఫోన్ నెంబర్లకు సంబంధించి ఫోన్లు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు తీయరు, పక్క వాళ్ళు ఎవరు తీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పండగ తప్పుపడిందా ఒప్పుపడిందా అనేది ఇంకా చెప్పడు. మనకి ఇళ్లలో ఉన్నవాళ్ళు, గుళ్ళల్లో ఉన్నవాళ్ళు చెప్పాలి, ఇంటి దగ్గర సిద్ధాంతి గారు వెళ్తారు. కాబట్టి ఇక్కడ జ్యోతిషవేత్తగా బతుకున్నటువంటి సిద్ధాంతికి, వైదిక కర్మకాండలు చేయించే వాళ్ళకి, దేవాలయాల్లో అర్చకులుగా ఉన్న వాళ్ళకి ఈ వివరాలు చాలా అవసరంగా ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వ్రత నిర్ణయ కల్పవల్లో నుంచే చెప్తున్నాను. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పండగకైనా సరే మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా వ్రత నిర్ణయ కల్పవల్లితో పాటు ధర్మసింధు, నిర్ణయ సింధుల నుంచి బేస్ చేసి ఇంక 3 గ్రంథాలు చూసేవాళ్ళు కాదు. మొదటి నుంచి కూడా అది అలవాటు ఉంది. కానీ ఆ అన్ని గ్రంథాల్లోనూ కూడా పాండిత్యం ఉన్న పండితులు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఈ 2 గ్రంథాలకి ఏదైనా మాట తేడా ఉంటే కనుక వాటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర కూర్చుని సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుని ఫైనల్ చేసుకుని వెళ్ళిపోవడమే అలవాటుకోవడం ఉండేది. మన పంచాంగాల్లో ధర్మశాస్త్ర నిర్ణయాలు తీసి చూస్తే పాతవి కూడా కాలమాధవ్యం, ధర్మసింధు, నిర్ణయ సింధు, వ్రత నిర్ణయ కల్పవల్లి అనే విషయాల్లో ఉన్నటువంటి వాక్యాలతోనే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఫైనల్ చేసి రాసినటువంటి అంశాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతూ ఉంటాయి. కాలదర్శం, కారికావృత్తి ఇట్లాంటివన్నీ కొన్ని గ్రంథాల్లో ఉంటాయి. కాలనిర్ణయ చంద్రిక ఇట్లాగ మొత్తం ఎన్ని చెప్పినా కానీ 5-6 గ్రంథాలతోనే వెళ్ళిపోతుంది. వీరమిత్రోదయంలో ఎట్లా ఉంది, వైద్యనాథ్ దీక్షితంలో ఎట్లా ఉంది అనేటువంటి పేర్లు మనకు కనబడవు. జయసింహ కల్పద్రుమ, భగవంత భాస్కరం ఇట్లాంటి పేర్లన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఆ పేర్లు ఉండడానికి బాగుంటాయి.
గొప్ప గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని మాత్రం మన ప్రాంతంలో వాడలేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మన దగ్గర ఉన్నటువంటి పాత పంచాంగాల్లో ధర్మశాస్త్ర నిర్ణయాలకి ఏవైతే గ్రంథాలు ఉటంకించారో వాటిల్లో ఈ గ్రంథాల పేర్లు కనపడలా. భగవంత భాస్కరం అని, లేకపోతే జయసింహ కల్పద్రుమ అని, మదన భారజాతం అని, హేమాద్రి ప్రాచితం అని. ఈ హేమాద్రి అప్పుడప్పుడు వాడేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వ్యాఖ్యాన గ్రంథాలను హేమాద్రిని తీసుకొచ్చి కలిపిన కారణం ఈ ధర్మహిందులో నిర్ణయించిందో కూడా అక్కడక్కడ హేమాద్రి విషయాలు చెప్పకుండా వచ్చారు. కాబట్టి మరి వీటి విషయాలన్నింటినీ కూడా రాస్తే మరి గ్రంథాలు చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను భగవద్ అనుగ్రహం వలన తెప్పించుకొని చదువుకోవడం ఉంటే సరే, లేకపోతే జిరాక్స్లు తీసుకుని కూడా అట్టే పెట్టాను. పెద్ద పెద్ద గ్రంథాలు కూడా తీసి వాటిని గురువులు పెద్దవాళ్ళు ఉండగానే మనం చదివేసుకోవాలి, లేకపోతే అవ్వదని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని తర్ఫీదు అయ్యాను. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంక వెళుతున్న కొద్దీ తేడాలు వస్తూ ఉంటాయి. అన్నీ పుచ్చుకుని వేలాడుతూ ఉంటే పని అవ్వదు. అందువలన మన ప్రాచీనంలో మొదటి నుంచి వాళ్ళు మహామేధావులు అనిపించింది. మనం ఇన్ని గ్రంథాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇన్ని గ్రంథాలు చదివామని చెప్పి మన ఎవరో పెద్ద పండితులు అనుకుంటారని చెప్పి గొప్ప కోసం ఇన్ని గ్రంథాలు చదువుతున్నాము. ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత మన వల్ల ఏ పని ఏమిటి అంటే ఈ పండుగ నిర్ణయం చేయలేకపోవడం జరుగుతుంది అని అర్థమైంది. మన మేధావులే పెద్దవాళ్ళే మేధావులు. కారణం ఏంటి, వాళ్ళు రాసినటువంటి పాత పంచాంగాలు చూస్తే భగవంత భాస్కరం అనే పేరు ఎక్కడా ఉటంకించలా. పాత పంచాంగాల్లో ప్రాచీనులు ధర్మశాస్త్ర భేదం వచ్చినప్పుడు జయసింహ కల్పద్రుమ అనే గ్రంథం గురించి ఉటంకించలా. లేకపోతే అసలు కాలమాధుర్యాన్ని చాలా తక్కువ చోట్ల ఉటంకించారు. కాలమాధుర్యాన్ని కూడా ఎప్పుడు ధర్మసింధు నిరసింధు వ్రత కల్పోలు ఇట్లాగే వెళ్ళిపోయింది. కాబట్టి చాలు, ఇంతవరకు ఈ గ్రంథాలు చూస్తే చాలే అనిపించింది అప్పుడు నాకు. వీరమిత్రోదయంలో ఎట్లా ఉంది అనగానే పండుగలు రాసుకుంటూ వెళ్తే మొట్టమొదటి మత్స్య జయంతితో ప్రారంభం. ఈ మత్స్య జయంతి మన ప్రాంతాల్లో వాడేవాళ్ళలోనూ ఒకళ్ళిద్దరు తిథులు తేడా చెప్తుంటే అక్కడ తేడా, ఇంకా ఆ గ్రంథాలు పుచ్చుకుంటే వరాహ జయంతి తేడా, వామన జయంతి తేడా, పరశురామ జయంతి తేడా, ఏమన్నా బంధాన్ని పండుగలు తేడైతే గ్రంథాలు ఒకటి ఉండవద్దని చెప్పేసి ఎందుకు తేడా అని వదిలేసేయి. మన ప్రాంతంలో వాడే గ్రంథాలు పుచ్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా వ్రత నిర్ణయ కల్పాలు తప్పనిసరి చదవండి. అడిషనల్గా రెండోది ఏంటంటే దీంతోపాటు ధర్మసింధు నిర్ణయసింధు కూడా సంస్కృత వ్యాఖ్యానం ఉన్నటువంటి గ్రంథాలు, సంస్కృత మూలం ఉన్న గ్రంథాలు మాత్రమే చదవండి. తెలుగు వ్యాఖ్యానాల్లో నేను తొందరపడి మీకు అందరికీ కూడా సజెస్ట్ చేయను, దయచేసి చదవద్దు. మీకు సంస్కృతంలో దాని వ్యాఖ్యానం చదవలేకపోతే మంచి పండితుల దగ్గర కూర్చొని చదివించుకోండి. తద్వారా మీకు కొంచెం మంచి ఎనాలిసిస్ వస్తుంది, ఎనాలిటికల్ మైండ్ పెరుగుతుంది. అప్పుడు గ్రంథాన్ని అన్వయం చేసి ముక్షికాలం అంటే ఏమిటి అట్లాంటివన్నీ కూడా చక్కగా చేసే అవకాశం వస్తుంది. సంస్కృత పరిజ్ఞానంతోనే చూసుకోండి, తద్వారా మీకు బాగా విశేషం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి సా మధ్యాహ్నం వ్యాప్నే గ్రాహ్య తదాజోక్తం బృహస్పతి చతుర్థి గణనాస్య మాతృవృద్ధ ప్రశస్తతే మధ్యాహ్నం వ్యాప్నే చేత్ స్యాత్ పరతశ్చేత్ పరేహని. ఇక్కడ మధ్యాహ్న వ్యాప్తి అని వదిలాడు. ఇక్కడ కూడా పొద్దున్న నుంచి సుమారుగా 9 గంటల వరకు 9:30 వరకు కూడా తది ఉన్నప్పటికీ కూడా అక్కడ మధ్యాహ్న కాలం అనేది నిర్ణయం చేసుకుని ఆ మధ్యాహ్న కాలానికి ఇవాళ ఉందా, రేపు ఉందా, లేకపోతే 2 రోజులు ఉందా అని మనం నిర్ణయం చేయాలి. 2 రోజులు లేదా, ఇది ఒక నిర్ణయం అనమాట. మధ్యాహ్న వ్యాప్తి అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ముహూర్త బాలశిక్షలో గతంలో మొట్టమొదటిలోనే పాఠాలు చెప్పేశాం. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని 5 భాగాలు చేస్తే మొదటి భాగాన్ని ప్రాతకాలం అని, రెండో భాగాన్ని సంగమకాలం అని, మూడో భాగాన్ని మధ్యాహ్న కాలం అని, నాలుగో భాగాన్ని అపరాహ్నకాలం అని, 5వ భాగాన్ని సాయంకాలం అని చెప్పి డివైడ్ చేశారు అని చెప్పుకున్నాం. ఆ మధ్యలో ఉన్నటువంటి మూడో భాగమే మధ్యాహ్న వ్యాప్తి. మాతృవిద్ధ ప్రశస్తి అన్నాడు. తదియ కనుక ఒకవేళ పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా తదియ ఉంది అంటే కనుక అది విశేషం ఉందిరా అబ్బాయి అక్కడ అన్నాడు. అది గురించుకో. ఈ మాతృవిద్ధ అంటే తదియ అనేది ఎట్లా తెలుస్తుందంటే దానికి కూడా పూర్వకాలామృతంలో శ్లోకాన్ని మొట్టమొదటి చెప్పిన తిథి యొక్క అధిపతులు అనే మాటను చెప్పుకుంటూ వచ్చి వహ్ని స్రష్టృ హిమాద్రిజ గణపతి సర్పకుమారో రవిర్ గౌరీషో వసు నాగధర్మహరయ కావః కలీందూపిత అని చెప్పేసి ఆ వాక్యాన్ని మీకు మొట్టమొదటి విశ్లేషణ చేసి చెప్పాను. ఆ తిథి యొక్క అధిపతులు పూర్వకాలామృతంలో వచ్చినటువంటి వాటికి ఇతర గ్రంథాల్లో వాటికి కూడా పదాలు తేడా ఉన్నాయని కూడా మీకు గతంలో నేను అక్కడ ఒకటి ఉటంకించాను. అది మీరు గమనించుకోవాలి, చూడాలి. అలాగే విద్ధ అనే పదాన్ని ఎట్లాగంటే వ్రత నిర్ణయ కల్పాలు చదవడం ఎట్లాగా అని చెప్పి సంజ్ఞా ప్రకరణం చెప్తే ప్రారంభంలో చెప్పా. అన్నీ ఇక్కడ చెప్పుకుంటూ కూర్చుంటే మళ్ళీ చెప్పింది చెప్పి జరపడంలాగా ఉంటుంది. సబ్జెక్టు సాగదు కాబట్టి ఇక్కడ చెప్పట్లా. ఒకసారి వెనకాల ఎపిసోడ్స్ తీసి చూడండి. ఇక్కడ మధ్యాహ్న పంచద భక్తస్యాహ్న తృతీయో భాగ మధ్యాహ్నం వ్యాప్తే అని చెప్పుకుంటూ వచ్చాడు. బాగుందయ్యా, ఇందాక మనం చెప్పుకున్న మాట 5 భాగాలు చేయాలి, 3వ భాగాన్ని మధ్యాహ్న భాగం అన్నాడు. పూర్వేద్యు ఒకవేళ ముందు రోజు మధ్యాహ్న కాలంలోనే మొత్తం అంతా కూడా తదియ వెళ్ళి చవితి ఘడియలు బాగా ఉన్నాయి అక్కడ, కాబట్టి ముందు రోజే చేసుకో. పరేద్యు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్న కాలం దాటిపోయిన తర్వాత అపరాహ్న కాలంలో తదియ ప్రారంభమై లేకపోతే
సాయంకాలంలో తదియ ప్రారంభమై రాత్రికాలంలో సంధ్యాకాలంలో రాత్రికాలంలో ప్రారంభమై రేపు పొద్దు నుంచి కూడా రేపు మధ్యాహ్న కాలం దాటేంత వరకు కూడా రేపే తదియ చవితి ఉంది, అప్పుడు రేపే చేసుకోవాలి. మరి మాతృవిద్ధ అన్నారు కదా అని అప్పుడు తీసుకోకూడదు. ఇక్కడ ముఖ్యకాలాన్ని ప్రధానం చేసుకోవాలి. ముఖ్యకాలంలో ఒకవేళ కనుక తదియతో కూడినట్టు చదివితే విశేషం అంతే, అంతేగాని అన్నారు కదా అని చెప్పేసి అక్కడ తీసుకోకూడదు. ఇక్కడ ఆ రెండు విషయం తెలిసిపోతుంది. ఉభయేద్యుహు, ఒకవేళ ఇవాళ ఉంది రేపు ఉంది, ఏమిటి మధ్యాహ్న వ్యాప్తికి చవితి ఘడియ ఇవాళ ఉంది రేపు ఉంది, ఎప్పుడు చేయాలి అంటే అప్పుడు ఆ మొట్టమొదటి చెప్పాడు చతుర్థే గణనాథస్య మాతృవిద్ధ ప్రశస్యతే అని. ఆ మాతృవిద్ధ అంటే తదియతో విద్ధ అయినటువంటి చవితి చాలా విశేషం కాబట్టి ఇవాళ్లే అంటే ముందు రోజే ఆ తదియ నాడు చవితి మధ్యాహ్న వ్యాప్తిగా ఉంది, రేపు కూడా మధ్యాహ్న వ్యాప్తిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళే చేసుకోమని చెప్పేసి ఇక్కడ దినద్వయేపి వర్తయత మధ్యాహ్నే చేత్ పర చతుర్థిక తథా పూర్వకర్తవ్యాత్ నపరాతు కదాచన అనేది ఇక్కడ వ్రత నిర్ణయ కల్పంలో ఇట్లా ఉంది. దీనికి విరుద్ధంగా వాక్యాలు వేరే వేరే గ్రంథాల్లో ఉంటాయి. అప్పుడు ఇక్కడ నిర్ణయాల్లో తేడాలు వస్తూ ఉంటాయి, అక్కడ కొట్టేసుకుంటూ ఉంటారు. ఈ ఇదివరకు లేనివేంటి అంటే ఇదివరకు కూడా పంచాంగాల్లో ఇట్లా తేడాలు ఉన్నప్పటికీ కూడా కొట్లాటలు లేవు. ఎందుకు లేవంటే ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళల్లో ఈ వైదికం చేయించేవాళ్ళు, అలాగే మరి జ్యోతిషం చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పండితులుగా ఉండేవాళ్ళు కాబట్టి ముహూర్తాలు పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అర్చకులు కూడా పండితులుగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి ఈ గ్రంథాధారంగా ఇవాళ ఇది పండితుడు అయినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రవేత్త సిద్ధాంతి అక్కడ పంచాంగం తప్పు రాశారు కాబట్టి మనం దాన్ని విమర్శించద్దు, మన పద్ధతి ప్రకారం మనం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోదామని నిర్ణయాలు అయిపోయి జరిగిపోతూ ఉండేవి. పంచాంగం ఎట్లా ఉన్నది ఇక్కడ జరిగిపోతూ ఉండేది. ఇప్పుడు టీవీల్లో పడి కొట్లాడుకోవడం మూలంగా, మీడియా వాళ్ళ మూలంగా ఈ పొట్లాటలన్నీ కూడా బయట అందరికీ తెలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఇంతకీ ఏమిటి అంటే దినద్వయేపి వర్తేత మధ్యాహ్నే చేత్ చతుర్థక తథా పూర్వకర్తవ్య నపరాతు కదాచన అనేటువంటి వాక్యం ఇతర గ్రంథాల్లో తేడా ఉన్నదాన్ని మన వాళ్ళు తీసి హైలైట్ చేస్తూ కాదండి ఇట్లా ఉంది ఇట్లా ఉంది చెప్పారు. మరి ఒకవేళ 2 రోజులు కూడా మరి మధ్యాహ్న కాలానికి లేదు చతుర్థి, దాన్ని ఎట్లా చేయాలని నారద సంహితలో ఉందంటే నవర్తతే చతుర్థి చేన్ మధ్యాహ్నేతు దినద్వయ తదా పూర్వే పూజ్యాస్యాన్నపరాతు కదాచన. 2 రోజులు కూడా మరి ఇవాళ రేపు కూడా ఇక్కడ లేదు, మధ్యాహ్న కాలానికి చతుర్థి లేదు, అప్పుడు ముందు రోజే తీసుకుని చేసుకోండి అయ్యా మధ్యాహ్న కాలం లేకుండా అని. ఇక్కడ సామ్యేన వైషమ్యేన చేతి అని ఒకవేళ ఇవాళ మధ్యాహ్న కాలంలో తక్కువ రేపు మధ్యాహ్న కాలంలో ఎక్కువ, ఇవాళ మధ్యాహ్న కాలంలో ఎక్కువ రేపు మధ్యాహ్న కాలంలో తక్కువ, ఇలాగా సామ్య వైషమ్యాలతో ఉంది తిథి. మధ్యాహ్న వ్యాప్తి ఒకవేళ సుమారుగా ఏదైనా 6 ఘడియల వ్యాప్తి అనుకోండి, ఇవాళ రేపు కూడా 6 ఘడియల వ్యాప్తి, ఇవాళ 3 ఘడియల చతుర్థి వ్యాప్తిని, రేపు 3 ఘడియల చతుర్థి వ్యాప్తిని. ఇప్పుడు ఏమి చేయాలి అంటే వీటికి కూడా పూర్వగ్రాహ్య ముందు రోజే తీసుకోండి. సామ్యంగా వైషమ్యంగా 2 రకాలుగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏది ఇవాళ మధ్యాహ్న వ్యాప్తిలో రేపు మధ్యాహ్న వ్యాప్తిలో అంటే ఉభయేద్యో, ఇవాళ రేపు కూడా ఉభయేద్యో. ఈ సామ్య వైషమ్యాల గురించి వినాయక చవితి దగ్గర చెప్పినటువంటి ఈ మాటని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. కారణం అంటే కొన్ని పండుగల్లో ఈ సామ్య వైషమ్యాల గురించి చర్చ ఎక్కడ రాలా, కేవలం పితృతుల దగ్గర వస్తుంది. ఇవాళ ఎక్కువ ఉందా రేపు ఎక్కువ ఉందా, ఇవాళ తక్కువ ఉందా రేపు తక్కువ ఉందా అని. మాస శివరాత్రి విషయంలో అసలు ఎక్కడా కనబడలా అనేక గ్రంథాల్లో, దాన్ని పుచ్చుకుని కొట్టేసుకుంటూ ఉంటారు ఈ మాసశివరాత్రి నిర్ణయాల దగ్గర. మీకు మన మాసశివరాత్రి నిర్ణయాల దగ్గర చెప్పుకుంటూ వచ్చా, ఈ సామ్య వైషమ్యాల గురించి చర్చించినటువంటి గ్రంథాలు లేవు ఎక్కడా కూడా, అది పుచ్చుకుని కొట్టేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సామ్య వైషమ్యాల యొక్క విషయంలో కూడా ముందు రోజే తీసుకోండి. సామ్యం ఉన్నా వైషమ్యం ఉన్నా లేదు ఉభయద్యు, అది ఉభయద్యు అనేటువంటి కాన్సెప్ట్లో 2 రోజులుగా ఉన్నట్టుగానే వస్తుంది. అప్పుడు మాతృవతతో కూడిన ముందు రోజే గ్రాహ్యం. ఏమండి ఎట్లాగండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా తదియే ఉంది కదా, ఇవాళ వినాయక చవితి రాశారేంటి అనేసుకుంటూ ఉంటారు. అక్కడ ఈ లాజిక్ సూత్రం ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. దీన్ని మీరు గమనించుకోవాలి. ఇది గమనించుకుంటే కనుక దీని మీద మీకు ఒక పట్టు కనుక వస్తే అప్పుడు మీరు దీన్ని డివిజన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ సామ్య వైషమ్యాలుగా ఈ అపరాహ్నాలు 2 రోజుల్లోనూ కూడా చవితి భాద్రపద శుద్ధ చవితి కనుక ఉంటే అది మాతృవిద్ధ తదితో వేధింపబడినటువంటి తిథిగా ఈరోజే అంటే ముందు రోజు తదినాడే ఉన్నటువంటి చవితినే మనం వినాయక చవితిగా చేసుకోవాలి. సూర్యోదయం దగ్గర నుంచి చవితి ఉన్నప్పటికీ కూడా మరుసటి రోజు నిషేధం అనేటువంటి అంశం వ్రతాన్ని కలుపుకోలేని గ్రంథం తెలుస్తోంది. ఇక దీన్ని అడ్డుపెట్టుకుని మీరు మిగతా గ్రంథాలని శోధన చేయండి. అప్పుడు మీకు ఇంకా కొన్ని మంచి అంశాలు బయటపడతాయి. వాటి ద్వారా
మీరు వ్యవహారాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా నేను దాని మీద ఇంకొక సందర్భం వచ్చినప్పుడు దాని మీద మరొక ఎపిసోడ్ చేసి చెప్పే అవకాశం వస్తే చెప్తాను. అప్పటి వరకు కూడా స్వస్తి.